నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఫిబ్రవరి 12 శ్రీ శివనేశన్ స్వామి వారి ఆరాధన సందర్భముగా వారి స్మరణ. తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ రత్నశాగవల్లిలో శ్రీ కాలప్ప నాయక్కర్ ముత్తయ్య, శ్రీమతి అలమేరు పుణ్య దంపతుల చివరి సంతానమే శ్రీ శివనేశన్ స్వామివారు. వీరి జననం శ్రీరామనవమి ఏప్రిల్ 12, 1927. వీరు జన్మించిన గ్రామం పేరు నాయక్కర్ పాళయం. ఇది వీరి మాతామహుల స్వగ్రామం. శ్రీ స్వామివారు తల్లిదండ్రులు, వారి మాతామహులు అందరూ శివభక్తులే. అందరికీ శివారాధన అంటే ప్రీతి. వీరి ఇలవేల్పు శివుడు, అందుకని శివనేశన్ అని నామకరణం చేశారు. శివనేశన్ అంటే శివభక్తుడు లేదా శివుని యందు ప్రేమ కలిగినవాడు అని అర్థం. వీరి జీవితంలో జరిగిన రెండు విశిష్టమైన సంఘటనలు వీరు జన్మతా పరిపూర్ణులు అని తెలియజేస్తున్నాయి. అవి ఇలా ఉన్నాయి. వీరు బాల్యములో అంటే బుడిబుడి అడుగులు వేసే ప్రాయంలో ప్రతినిత్యం పగటిపూట సోఫాలో నిద్రించేవారు. అప్పుడు ఒక నాగ సర్పం వచ్చి వీరి శిరస్సున గొడుగు వలె పడగపట్టేది. ఇక రెండవ సంఘటన, వీరు మాట్లాడట ప్రారంభించిన ప్రాయంలోనే ఒక సాయం సంధ్య శ్రీ శివనేశన్ స్వామి వారు ఉయ్యాల్లో నిద్రించుచున్నారు. అప్పుడు వీరి శరీరము ఏమీ కదలికలు లేవు. శరీరంలో అంటే వీరు సమాధి స్థితిలో ఉన్నారు. వీరు నాయనమ్మగారు చూసి భయపడి వైద్యుణ్ణి తీసుకొచ్చారు. అతను శ్రీ స్వామివారు మరణించినట్లు నిర్ధారించారు. అక్కడ ఉన్నవారంతా ఈ విషయమే చర్చించుకుంటూ ఉండగా శ్రీ శివనేశన్ స్వామివారు నిద్ర నుంచి లేచినట్లు లేచి అందరినీ తేరిపార చూసి చిరునవ్వులు చిందిస్తూ వీరు సమాధి స్థితిలో ఉండగా వారందరూ మాట్లాడుకున్న మాటలు యథాతథంగా చెప్పారు. వీరు బాల్యంలో చెప్పారు. తర్వాత వీరి బాల్యంలోనే ఆకలి దప్పులను కూడా మరిచి గంటలు ధ్యానంలో గడిపేవారు. ఎప్పుడు రామాయణం, భగవద్గీత మొదలగు సద్గ్రంథాలన్నీ ఎప్పుడు ఇంట్లో పారాయణ జరుగుతూ ఉండేది. వీరు కూడా చేస్తూ ఉండేవారు. శ్రీ స్వామివారికి ఇంటి సమీపంలోని గృహలో షిరిడి సాయిబాబా రాతి మీద ఆసీనుడైన ఫోటో ఒకటి ఉండేది. ఆ చిత్రపటం ఎవరిదో తెలుసుకోలేని వయసు వారిది. అయినప్పటికీ నిత్యం బాబా గారిని దర్శించుకొని ప్రణామములు అర్పించేవారు. వీరు 9వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత భుక్తికే ఎన్నో చిన్న ఉద్యోగాలు చేశారు. వీరు ధర్మనిరతి, పరోపకారం తెలిపే సంఘటన ఒకటి ఇలా ఉంది. వీరు ఒక బుక్ షాపులో 5 రూపాయల జీతమునకు పనిచేసేవారు. అప్పుడు ప్లేగ్ బాగా వ్యాపించి ఉంది. ఆ కారణంగా వీరి షాపులో ఎలుకలు చచ్చి పడసాగాయి. ఎవరూ వాటి దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేదు. వీరి యజమాని వారు కుటుంబంను తీసుకొని దూరంగా వెళ్ళిపోయారు. ఆ చచ్చిన ఎలుకల వలన మరింత మంది వ్యాధిన పడతారు అని శ్రీ శివనేశన్ స్వామి వారు ఆ ఎలుకలను తీసుకొని దహనం చేశారు. ఫలితముగా వీరు ప్లేగ్ బారిన పడ్డారు. ఎవరూ లేరు వీరి దగ్గర. ఇరుగు పొరుగు వారు కూడా మరణ భయంతో వీరి దగ్గరకు రాలేదు. కానీ అందరి ఊహలను తారుమారు చేస్తూ 2-3 రోజుల్లోనే వారు ఆరోగ్యాన్ని పొందారు. తర్వాత కాలక్రమంలో వీరి గురువు గారైన ముత్తయ్య గారితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ముత్తయ్య గారి శిష్యరికంలో ధన్యత పొందారు. వీరు సత్యనిరతి, ధర్మనిష్ట తెలిపే సంఘటన ఒకటి ఈ ముత్తయ్య గారి శిష్యరికంలో ఉండగానే జరిగింది. అది ఇలా ఉంది. ఒకసారి ముత్తయ్య గారు స్వగ్రామం వెళ్తూ శిష్యుని అంటే శ్రీ శివనేశన్ స్వామి వారిని ఇంటిలో ఉన్న ఆహార పదార్థములు వాడుకోమని చెప్పలేదు. తర్వాత గురువుగారు 6 నెలల వరకు రాలేదు. శ్రీ స్వామివారి సంపాదన తినడానికి సరిపోక టీ బన్లతో సరిపెట్టుకుండేవారు. దానితో వీరు చిక్కి శల్యమయ్యారు. ఈ విషయం గురువుగారు వచ్చిన తర్వాత తెలుసుకొని వారిని ఇలా ప్రశ్నించారు. ఇంట్లో వంట సామాన్లన్నీ ఉండగా ఎందుకు వంట చేసుకోలేదని వీరిని ప్రశ్నించారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా బదిలిచ్చారు. మీరు లేని సమయంలో మీ సామాన్లు వాడుకుంటే అది చోరత్వమే అని బదిలిచ్చారు.
ప్రతి వ్యక్తి పైసల కోసం ప్రాకులాడుతూ ఉంటే పరుల సొమ్ముని విష సమానంగా భావించే ఇతను కారణ జన్ముడని నిర్ధారించుకొని స్వామివారితో ఈ ముత్తయ్య గారు ఇలా అన్నారు: నీవు నమ్మిన సిద్ధాంతాన్ని ఏనాడు వేడకు, అదే నీకు శ్రీరామ రక్ష అని శిష్యుణ్ణి ఆశీర్వదించారు. శ్రీ స్వామివారు ఈ గురువాజ్ఞను త్రికరణ శుద్ధిగా వారి జీవితాంతం పాటించారు. అది చెప్పడానికి ఒకే ఒక తార్కాణం. అదేమిటంటే, వారు సాయినాథుల వారి సన్నిధిలో ఉన్నప్పుడు, తర్వాత కాలంలో సాయినాథుల వారి సన్నిధిలో ఉన్నప్పుడు వారికి వచ్చిన దక్షిణ, సంస్థానం వారు ఇచ్చిన భృతి మొత్తం సాయి సేవకు, సాయి భక్తు సేవలకు మాత్రమే వారు వినియోగించారు. వారి సొంతానికి ఏనాడు వాడుకోలేదు. ఇది వారు గురువు ఆజ్ఞను ఆచరించిన తీరు. వీరికున్న కఠోర నియమ పాలన, ధర్మనిరతి, ధర్మనిష్ట మొదలగు మంచి గుణముల వలన వీరిని శ్రీ సాయినాథుల వారు వీరికున్న కఠోర నియమపాలన, ధర్మనిరతి, ధర్మనిష్ట మొదలగు సుగుణముల వలన వీరిని శ్రీ సాయినాథుల వారు వీరి 70 సంవత్సరముల జీవిత కాలంలో 43 సంవత్సరములు షిరిడీలో గడిపే అవకాశం వీరికి ఇచ్చారు అని చెప్పడంలో ఏ విధంగానూ మనం సందేహించక్కర్లేదు. అంతేకాదు, వీరికి శ్రీ సాయినాథుల వారు పకీరు వేషధారి అయి 2 సార్లు దర్శనమిచ్చి షిరిడీకి పిలిపించుకున్నారు. తర్వాత షిరిడీకి చేరే క్రమంలో త్రయంబకేశ్వరంలో ఉన్నప్పుడు బాబాగారు తిరిగి లంగోటి కట్టుకున్న ఒక వ్యక్తి రూపంలో దర్శనమిచ్చి ఇలా అన్నారు: నిన్ను షిరిడీకి రమ్మంటే ఇక్కడికి ఎందుకున్నావు అని ప్రశ్నించారు. ఆ విధంగా వీరిని షిరిడీకి చేర్చుకున్నారు. ఈ విధంగా 1953లో వీరు షిరిడీ చేరారు. ఓం నారాయణ, ఆది నారాయణ.